డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఒక ఫ్రెషర్‌గా నాకు కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే స్కిల్ అనేది పర్ఫెక్ట్‌గా తెలిసుండాలి. ఇక స్కిల్‌ని కూడా పక్కన పెడదాము. మనకు తెలిసిన స్కిల్ స్మాల్ పర్సెంటేజ్ అనుకుంటే ఎవ్రీ డే మనం పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా? ఇన్ ద సెన్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేస్తారో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ స్కిల్ ఎవరికి ఎక్కువ ఉందే కాదు. బీవీఆర్‌కి ఎక్కువ ఉందనా? లేదు అంటే సమ్ ఎక్స్‌వైజెడ్‌కి ఎక్కువ ఉందనే కాదు. ఎవరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం కోసము వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. ద సేమ్ సినారియో ఈరోజు యాస్ ఎ బిగినర్‌గా డిజిటల్ మార్కెటింగ్ జర్నీని మనం స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది? కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి? పర్ఫెక్షనిజం కంటే కూడా ప్రాక్టీస్‌కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఈ రోజు సెషన్‌లో తెలుసుకుందాము. మీరు డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్లయింట్ ఇలాంటి వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలని చెప్పినప్పుడు మనకి షివరింగ్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఒక క్లయింట్‌కి మనము బడ్జెట్ ఎంత కోట్ చేయాలి? ఈ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలంటే ఎన్ని పేజెస్ ఉంటాయి? డొమైన్ ఎలా చేసుకోవాలి, హోస్టింగ్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఫూటర్ సెక్షన్ ఎలా బిల్డ్ చేయాలి, వర్డ్‌ప్రెస్ లో బిల్డ్ చేయాలా, కోడింగ్ లో చేయాలా. ఈ రోజు చూడండి డిజిటల్ మార్కెటర్స్ కూడా కోడింగ్ చేయొచ్చు. దాన్ని మనం ఏం చెప్తాము, వైబ్ కోడింగ్ అని చెప్తాము. మనకు బేసిక్ నాలెడ్జ్ కనుక తెలిస్తే చాలు, వైబ్ కోడింగ్ ద్వారా డిజిటల్ మార్కెటర్స్ కూడా కోడింగ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఇవన్నీ మనకు తెలియాలి అంటే ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. ఒక డిజిటల్ మార్కెటర్ గా అసలు డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఏం చేయాలి అనే దాని మీద మనకు క్లారిటీ ఉంటే మిగతావి ఎవ్రీథింగ్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వెంటనే మనకి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ వీటి మీదే ఉంటాయి. ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. క్లయింట్ దగ్గర ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ని కీవర్డ్ ఆప్టిమైజేషన్ తో గూగుల్లో సెర్చ్ క్వైరీస్ కి విజిబుల్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, గూగుల్లో అడ్వర్టైజ్మెంట్, అదర్ సెర్చ్ ఇంజిన్స్ లో మనం అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేస్తుంటాము. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియంస్ ని మనం హ్యాండిల్ చేస్తుంటాము. అంటే ఆర్గానిక్ కాంటెంట్, బిజినెస్ ఓనర్స్ కావచ్చు, సర్వీసెస్ సంబంధించింది కావచ్చు, ప్రొడక్ట్ రిలేటెడ్ కావచ్చు, కాంటెంట్ మనకిస్తే వాటి ప్రాపర్ మేక్ ఓవర్ చేసి పోస్టర్స్ కావచ్చు, వీడియో క్రియేషన్ కావచ్చు, స్టోరీ టెల్లింగ్ ఫార్మెట్ కావచ్చు, ప్రాపర్ గా సోషల్ మీడియంస్ లో ఆప్టిమైజేషన్ చేయాలి. సోషల్ మీడియా మార్కెటింగ్, మెటా అడ్వర్టైజ్మెంట్స్, లింక్డ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియంస్ లో పెయిడ్ ప్రమోషన్ మనము చేయగలగాలి. ఇవన్నీ డిజిటల్ మార్కెటర్స్ యాజ్ ఏ ఫ్రెషర్ గా అయినా కావచ్చు, మీకు 15-20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సేమ్ యాక్టివిటీ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని ఏ విధంగా థింక్ చేస్తున్నారు, ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. మనము క్రియేటివ్ స్ట్రాటజీని, స్మార్ట్ వర్క్స్ ని ఎలా అడాప్ట్ చేసుకోగలుగుతున్నాము అనేది కూడా కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్, వెబ్సైట్ డిజైన్ ని మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము. వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎవ్రీబడి నో, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ బేస్డ్ లో సింపుల్ అప్లికేషన్స్ ని మనం బిల్డ్ చేయొచ్చు. రియాక్ట్ జేఎస్ కి సంబంధించిన హై ఎండ్ అప్లికేషన్స్ లో కూడా మనము కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక డిజిటల్ మార్కెటర్స్ సేమ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఇవి కాకుండా వాట్ అబౌట్ ద ఏఐ టూల్స్. మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నా కానీ ద సేమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏఐ లో వస్తుంటాయి. ఏఐ టూల్స్ లో టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, యాడ్స్ క్రియేషన్ అండ్ వెబ్సైట్ క్రియేషన్, ఇవన్నీ ఏఐ టూల్స్ లో చేస్తారు, రైట్? వీటినే మనం డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము, వర్క్ లొకేషన్ లో వర్క్ చేస్తాము. ఇవేమీ తెలియకపోతే కాన్ఫిడెన్స్ అనేది చాలా లో ఉంటుంది. ఇవి తెలిస్తే కాన్ఫిడెన్స్ హైలో ఉంటుంది. తెలిసినంత మాత్రాన కాన్ఫిడెన్స్ హై ఉంటుంది కాదు. ఎవరైతే కన్సిస్టెన్సీ గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉంటుంది. బిగినర్స్ చేయాల్సింది సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నాము అనేది కాదు, ఎంత ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము. ఎవ్రీడే 30 మినిట్స్ ప్రాక్టీస్ చేయగలవా? 30 మినిట్స్ ప్రాక్టీస్ అనేది నీ స్ట్రైక్ అనేది 30 డేస్ ఉంటుందా, 1 వీక్ ఉంటుందా అనేది డిపెండ్స్ ఆన్ ద కన్సిస్టెన్స్. ఎవరైతే 365 డేస్ 30 మినిట్స్ ఆఫ్ ది టైం అనేది సబ్జెక్ట్ ప్రాక్టీస్ కోసం, అంటే స్కిల్ ప్రాక్టీస్ కోసం టైం స్పెండ్ చేస్తారో వాళ్ళకి ది బెస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. జాబ్ మార్కెట్ లో సస్టైన్ అవ్వగలుగుతారు. కెరీర్ లో గ్రోత్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫోకస్ ఆన్ ద కన్సిస్టెన్సీ విత్ ద రైట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవేర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.